హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సంతకెళ్దాం రండి. నేను మా ఊరు వెళ్ళినప్పుడు సంతకు వెళ్ళాననమాట. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. సంతకెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం కదా! దారిలో అయితే గ్రీన్‌గా కొండలు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. సంత స్టార్టింగ్ నుంచే వీడియో తీసుకున్నాం. ఆటో దిగ్గానే ఓ ఆంటీ కనిపించింది. ఆవిడేంటంటే మేము చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు మా ఊరు రోజు వస్తుండేవాళ్ళనమాట కూరగాయలు పట్టుకొని. అందుకని ఏం రావట్లేదు ఏంటి అని అలా మాట్లాడి మేము మళ్ళీ మా పని మీద మేము వెళ్ళిపోయాము. తర్వాత ఫ్రూట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! అవైతే కొండల్లో పండిస్తారనమాట. సో, డైరెక్ట్‌గా తెచ్చి అమ్ముతారు. ఇక్కడ చూడండి కత్తులు ఎలా ఉన్నాయి. బాలకృష్ణ సినిమాలో ఉండేటట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపించే అమ్మమ్మ అయితే యాంగ్రీ బర్డ్ అనుకోవచ్చు. ఆవిడకేం అడిగినా సరే కోప్పడుతుంది. ఆ తర్వాత అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే కొందరేమో సిగ్గుపడుతున్నారు. మరికొందరేమో వీడియో తీస్తున్నావా తీసి నెట్‌లో పెట్టు. అందరికీ మన విలేజ్ కోసం తెలుస్తుంది అని మోటివేట్ చేశారనమాట. కొంచెం చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి సీతాఫలం బుట్ట ఉంది కదా! బార్గెనింగ్ అవుతుంది. అది రూ. 200 కంట. మాకంటే ముందే ఎవరో బార్గెనింగ్ చేసి తీసేసుకున్నారు. జస్ట్ మిస్. ఇక్కడ చూడండి ఈ క్యూటీస్ వాళ్ళ అమ్మతో సంతకొచ్చేసున్నారు. వాళ్ళ అమ్మ వెనకాలే ఉన్నారు. ఆ అమ్మాయి స్మైల్ అయితే న్యాచురల్‌గా ఉంది. బావుంది. మేమైతే వాళ్ళ దగ్గర సిరిగిడ తీసుకున్నాం. సిరిగడని మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే సిరిగిడ అంటారు వీటిని. మీరు కామెంట్ చేయండి ఏమంటారనేది. తర్వాత సంతంతా చూసాక లాస్ట్‌లో ఈ అమ్మాయిని చూసాననమాట. తన మెంటల్ హెల్త్ అంత బాగోదు. ఎప్పుడు రోడ్ సైడ్‌లో తిరుగుతా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి అంకుల్‌కి మిర్చి ప్యాకింగ్‌లో హెల్ప్ చేస్తుంది. నేను అడిగాను అంకుల్ ఎందుకు ఇట్లా చేపిస్తున్నారంటే, లేదమ్మా తనే వచ్చింది హెల్ప్ చేస్తుంది అని. తర్వాత లాస్ట్‌లో తనకి ఫుడ్ అనేది పెడతాను అని చెప్పారు. హ్యాపీ అనిపించింది అంకుల్ మంచోళ్ళని. తర్వాత ఇక్కడ గుమ్మడికాయ బార్గెనింగ్ చేశాను. ఆ అమ్మ ఇవ్వలేదు. తర్వాత కొన్ని వెజిటబుల్స్ అనేది చూసాను. ఇది కొత్తగా ఉంది అని. తర్వాత ఒక అంకుల్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.